దేవుడు ఆయన యథార్థ పరుల కొరకు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఈ రోజున వాంట్ టు షేర్ విత్ యూ క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. యథార్థత మీద మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ విధంగా ఒక మనిషి ఉండాలి అంటే తన జీవితంలో తను ఏ విషయాల్లో తనను తాను పరిశీలించుకోవాలి, ఏ విషయాలు చేయాలి అనేది నేను చెప్తాను. సో దేవుడు యథార్థ పరులను కోరుకుంటున్నాడు. ఈ యథార్థత అనే ఒక విషయాన్ని లేఖనాల్లో కొన్ని విషయాలు చూసి దాని యొక్క ఇంట్రడక్షన్ చూసి ఆ తర్వాత అటువంటి యథార్థతను మన జీవితాల్లో మనము కలిగి జీవించటానికి మన యొక్క బాధ్యత ఏమిటో 3 విషయాలు మీతో పంచుకుంటాను. తర్వాత మనం ముగించుకుందాం. చూడండి, 1వ దినవృత్తాంతాల్లో 29వ వచనం, వాల్యూమ్ డిస్టర్బ్ చేసేది. 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. 17వ వచనం, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు, చదవండి, యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఆ పదాన్ని మళ్ళీ చదువుతాం. చూడండి, నా దేవా, 29వ అధ్యాయం 1వ దినవృత్తాంతాలు, దావీదు చెప్పుచున్న మాట. 1వ దినవృత్తాంతాలు 17వ వచనంలో, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచు ఉన్నాను. దేవుడు ఒక వ్యక్తిని ఏం పరీక్షిస్తాడంటే తన యథార్థతను. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో నతానియేలుతో యేసు ప్రభు ఇలా అంటాడు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను అంటే నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఇదిగో ఇశ్రాయేలీల్లో ఇతడు కపటము లేనివాడు అని అతని గురించి సంబోధిస్తాడు. దేవుడు ఒక వ్యక్తి యొక్క యథార్థతను పరీక్షిస్తాడు. నా సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలమున చాలా తిన్నగా మన దగ్గరకు వచ్చే మాట, నీ హృదయ యథార్థతను దేవుడు పరీక్షిస్తాడు. నీ హృదయ యథార్థతను దేవుడు శోధిస్తాడు. సామెతలు 17వ అధ్యాయం 3వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, సామెతలు 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే, లేక హృదయాన్ని పరిశోధించడానికి తగినవాడు యెహోవాయే. దేవుడు పరిశోధించేది హృదయాన్ని. ఎటువంటి హృదయం కొరకు ఆయన పరిశోధిస్తాడు అంటే, ఆయన పరిశోధించేది హృదయ యథార్థతకు ఆయన పరిశోధిస్తాడు. హృదయ యథార్థత పరిశోధించటము, లేకపోతే ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు అతడు మనఃపూర్వకంగా చేయటం. హృదయ యథార్థత విషయంలో
కొన్ని మీకు నేను చెప్తాను. ఒక వ్యక్తి హృదయ యథార్థత గురించి మనం గనక చూస్తే, అతడు హృదయ యథార్థత లేకపోతే అతడు చేసేది పూర్ణ హృదయంతో చేస్తాడు. యథార్థత కలిగిన హృదయం అంటే పూర్ణ హృదయంతో చేస్తాడు. అందుకనే కాలేబు యెహోషువలు పూర్ణ హృదయంతో దేవుని వెంబడించారు. దేవుని ఎడల వారు యథార్థ పరులై ఉన్నారు. దావీదు అంటాడు, నేను నీ ఎడల యథార్థ పరుడిని అంటాడు. లేక దావీదు కూడా దేవునికి పూర్ణ హృదయంతో చేసేవాడు. అక్కడ ఉన్న దావీదు దేవుని మందిరం కొరకు వాటినన్నిటినీ ఆ యొక్క 1వ దినవృత్తాంతం 29లో అన్నిటినీ కూడబెడుతూ ఉండగా ప్రజలు కూడా మనఃపూర్వకంగా తెచ్చారు, అంటే యథార్థంగా తెచ్చారు. మనము అదే విషయాన్ని కనుక క్రొత్త నిబంధనలో చూస్తే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే, వారు మనఃపూర్వకంగా వారికి కలిగినది యావత్తూ కూడా తీసుకొని వచ్చారు, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తల కార్యంలో ఆ మాటను మనం చూడొచ్చు. హౌ డిడ్ దే బ్రాట్, వాళ్ళ పాదాల దగ్గర ఏ విధంగా పెట్టారు. అపోస్తల కార్యము ఆ యొక్క 2వ అధ్యాయంలో 44వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. దేవునికి స్తోత్రం. 47వ వచనం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ. ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, దే ఆర్ డూయింగ్ రియల్లీ. ఏదైనా చేస్తున్నారంటే నిజంగా చేస్తున్నారంతే. ఎవరి కొరకో చేయటం లేదు, చేయకపోతే బాగోదు కాబట్టి చేయటం లేదు, చెయ్యాలి కాబట్టి చేయటం లేదు, చేయకపోతే నష్టపోతామని చేయటం లేదు. ఈ మాటలన్నీ ఈ దినాల్లో క్రైస్తవులుగా పిలువబడిన వారికి వర్తిస్తాయి. వారు చేయాలి కాబట్టి చేస్తారు ప్రార్థన, వారు చేయకపోతే నష్టం కాబట్టి చేస్తారు, వారు చేయకపోతే ఇతరులు ఏమనుకుంటారని చేస్తారు. యథార్థ హృదయం లేకుండా ఒక వ్యక్తి, అతని యొక్క భార్య ఒక పని చేశారు. దేవుడు వాళ్ళ హృదయాన్ని చూశాడు. వారు మనకి అపోస్తల కార్యంలోనే ఉంటారు, అననీయ సఫీరా. వీళ్ళిద్దరూ ఏం చేశారండి? వీళ్ళిద్దరూ దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు ఆస్తిని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? 5వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఎలా తీసుకొచ్చారట? వారట సాతానుడి చేత ప్రేరేపింపబడి ఏం చేశారు? 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశము అయి ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పాను. ఏమైంది ఇక్కడ? ఏమైందంటే, అననీయ సఫీరా అక్కడ అందరూ కూడా మందిరంలో ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కదలికకు వారి హృదయాలు ప్రేరేపింపబడి వారికి ఉన్నవి అమ్మి తీసుకుని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతూ ఉంటే, వీరు అందరూ సంతోషంగా చేస్తున్నారు, నిష్కపటమైన హృదయంతో ఆనందంతో చేస్తున్నారు. కానీ అననీయ సఫీరా మాత్రం ఏంటంటే, వారు కపటమైన హృదయంతో, లేదా ఆనందం లేని హృదయంతో, లేదా వారు యథార్థత లేని హృదయంతో, పూర్ణ హృదయము కాని హృదయంతో వారు పని చేశారు. దేవుడు చూసి, మీ హృదయాలు అపవాది మోసం చేశాడు, మీ హృదయాలలో యథార్థత లేదు. యథార్థత లేనందుకు, హృదయములో పూర్ణ హృదయంతో చేసే మనసు లేనందుకు వారు భయముతో అక్కడే అననీయ పడి చనిపోయాడు. తర్వాత సఫీరా వచ్చింది. తర్వాత
ఆమె కూడా అదే మాటను చెప్పింది. పేతురు అంటాడు, ఎందుకు మీరు ఇద్దరు ఏకీభవించి దేవునికి వ్యతిరేకంగా ఇలాగ మీరు మాటలు చెప్తున్నారు, ఎందుకు ఈ విధంగా అబద్ధం చెప్తున్నారు అని చెప్పి సఫర్యాతో కూడా దేవుడు పేతురు అంటూ, ఇదిగో నీ భర్తను పాతిపెట్టి వచ్చిన పాదాలు ఇంకా గవిని యొద్ద ఉన్నాయి, లోపల గుమ్మం దగ్గర ఉన్నాయి, అవి నిన్ను తీసుకువెళ్తే అంటే భార్య కూడా చనిపోయింది. ఒక మాట తెలుసా అండి మీకు, దేవుడు యథార్థమైన హృదయాల కొరకు చూస్తున్నాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసినట్లయితే 23వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. 4వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచు ఉన్నాడు. వండర్ఫుల్. తండ్రి ఏం కోరుచున్నాడంటే, రోజు పొద్దున్నే లేచి పాపాలు మాత్రమే ఒప్పుకొని ప్రభు క్షమించాడని నమ్ముకొని, మనకు పాపాలను బట్టి మనం ఒప్పుకోకపోతే మనకు నష్టం కాబట్టి పాపాలు ఒప్పుకోవటమో, లేకపోతే మనం దేవుని వాక్యం చదువు దేవుని మందిరానికి వెళ్ళకపోతే మనకు నష్టం కలగటమో, వీరు దేవుని ఎడల కొన్ని విషయాలు చేస్తున్నారు కానీ వీరు యథార్థంగా చేయటంలా. తండ్రి ఎవరిని కోరుకుంటున్నాడు? యథార్థముగా ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించేవారి కొరకు తండ్రి కోరుకుంటున్నాడు. ఎటువంటి యథార్థత అంటే, తండ్రి అంటున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో, పూర్ణ ఆత్మతో పూర్ణముగా సత్యాన్ని ప్రేమించిన వారు హృదయపూర్వకంగా నన్ను ఆరాధించాలి. అట్టి వారిని తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి ఏదో కోరుకుంటున్నాడట నీ యొద్ద. సృష్టికర్త అయిన దేవుడు నీ యొద్ద ఒకటి కోరుకుంటున్నాడు. ఏమిటో తెలుసా? యథార్థమైన బిడ్డవుగా నీవు ఆయనను ఆరాధించాలి. యథార్థత నీ హృదయపూర్వకంగా చేయటం. ఇంకొన్ని విషయాలు యథార్థత గురించి మరొక విషయం, ఇంకొక తీవ్రమైన విషయంలోనికి లేదా కొంచెం లోతైన విషయంలోనికి మనం వెళదాం. అటువంటి యథార్థత ఉండటానికి మన జీవితాల్లో ఎలాగ మనం ఉండగలం అనేది మనం చూద్దాం ఈ ఉదయకాలన. ఈరోజు ఉదయం ప్రభువు ఏం కోరుకుంటున్నాడు అంటే, ప్రభు బిడ్డలము మనము యథార్థపరులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అటువంటి ఆరాధన కొరకు ఆయన చూస్తున్నాడు. అననీయ సఫర్య యథార్థత లేదు. దావీదు అంటాడు, అయ్యా నేను యథార్థపరుడు, అయ్యా యథార్థపరులు ఎడల నీకేమున్నదట? ఇష్టత ఉన్నదట. ఈయనకి ఎలా తెలుసు ఆ మాట? ఏమంటాడండి? 29వ అధ్యాయము 1వ దినవృత్తాంతాల్లో ఏమంటున్నాడు? అక్కడ ఏమంటున్నాడు? 17వ వచనంలో, నా దేవా నీవు యథార్థ హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నాకు తెలుసు, నేను ఎరుగుదును. అమ్మో, దేవుని దగ్గర అంటున్నాడు, దేవా నాకు తెలుసు నీ గురించి అంటున్నాడు, నాకు తెలుసు నీ గురించి అంటున్నాడు. నువ్వు పరీక్షిస్తావు, యథార్థ హృదయం గలవారు యందు నీకు ఇష్టం ఉన్నదని నాకు తెలుసు అంటున్నాడు. ఏ సందర్భంలో అంటున్నాడు? వాళ్ళందరూ మనఃపూర్వకంగా, దావీదు కూడా మనఃపూర్వకంగా దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చినప్పుడు యథార్థ హృదయం గురించి మాట్లాడుతున్నాడు. నాకు తెలుసయ్యా యథార్థవంతుల ఎడల నీకు ఇష్టం ఉందని అని ఏమంటున్నాడు? ఎక్కడ విషయం మాట్లాడుతున్నాడంటే, ఇదే మాటను యేసుక్రీస్తు 4వ అధ్యాయం సమరయ స్త్రీతో యోహాను సువార్తలో అదే మాటను యేసుక్రీస్తు 23వ వచనంలో అంటున్నాడు. యథార్థముగా ఆరాధించువారు యథార్థముగా ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని తండ్రి ఆయన చూచుచున్నాడు. ఇట్టి ఆరాధనను తండ్రి కోరుకొనుచున్నాడు, లేదా తండ్రి దానిని ఇష్టపడుతున్నాడు. యథార్థమైన ఆరాధన, మనపూర్వకంగా ఇచ్చే ఆరాధన. ఈ ఇంట్రడక్షన్తో యథార్థత అనే విషయాన్ని ఇంకొంచెము మనం గ్రహించడానికి, యథార్థత అన్నప్పుడు ఏమిటంటే, ఒక వ్యక్తి దేవుని ముందు తన హృదయం యథార్థంగా ఉందంటే అతడు తన జీవితంలో ఈ దేవుడు తప్ప తనకు మరి ఏదీ కూడా లేదు అని తన హృదయాన్ని కేవలము దేవుని మీదే ఆనుకునేవాడు. దావీదు తన జీవితంలో తను వేరే దేనిని ఆనుకోలే, దేనిని నమ్మలే.
తన జీవితంలో హీ హ్యాస్ ఓన్లీ వన్ గాడ్, ఒకే ఒక దేవుడు ఉన్నాడు తనకి. కానీ సౌలుకి అలా ఉన్నాడా అంటే, దేవుడు ఒకడై ఉన్నాడు, ఒక దేవుడే సౌలును అభిషేకించాడు. కానీ సౌలు యథార్థపరుడుగా ఉన్నాడా అంటే, సౌలు దేవునికి యథార్థపరుడుగా లేడు. నా హృదయానుసారుడు యథార్థపరుడుగా ఉన్నవాడు ఒకడున్నాడు, అతడు దావీదుని నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. యథార్థత అన్నది ఒకటి మనఃపూర్వకంగాను, లేకపోతే మన జీవితాల్లో కొన్ని విషయాలు మనం ఇక్కడ ఇంట్రడక్షన్ కింద చూసాం. ఇప్పుడు యథార్థత అన్నప్పుడు ఒక భార్య, ఒక స్త్రీ భర్త ఎడల యథార్థంగా ఉంది అంటే అర్థం ఏమిటంటే, ఆమె భర్త విషయంలో షీఈస్ ఓన్లీ వన్ హస్బెండ్. ఆమె అతనికి మాత్రమే భర్త స్థలాన్ని ఇస్తుంది. భార్య ఎడల భర్త యథార్థంగా ఉన్నాడు అంటే, భార్య స్థలము ఆయన హృదయంలో ఆమెకు తప్ప వేరొక దానికి ఉండదు. ఈ దినాల్లో అది లోపించటం బట్టే భర్త భార్యలను ప్రేమించే విషయంలో వాళ్ళు నటించాల్సి వస్తుంది, కానీ వాళ్ళలో నుంచి మనఃపూర్వకమైన మాట రావటం లేదు. మనఃపూర్వకంగా ప్రేమించలేకపోతున్నారు, మనఃపూర్వకంగా వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతున్నారు, మనఃపూర్వకంగా వేరే చేయగలుగుతున్నారు. కానీ వారి లోపల ఉన్న మనఃపూర్వకమైనది ఎందుకు రాదంటే, వాళ్ళ హృదయాల్లో యథార్థత లేనప్పుడు మనఃపూర్వకంగా ఉండే వాళ్ళు చేసే పనులు కానీ మాట్లాడే మాటలు కానీ. ఒకే ఆ సందర్భాల్లో కుటుంబాల్లో కొన్ని పరిస్థితులు వస్తాయి, హెచ్చు తగ్గులు, కొన్ని విషయాలు మనుషులు కాబట్టి తొట్టిల్తాం, సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ నేను చెప్పేది, ఈ విషయం మీకు అర్థమవటానికి నేను ఈ ఉదాహరణకు చెప్పాను. అదేమిటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఇతను తప్ప నాకెవరూ లేరు అనే ఒక హృదయం యథార్థమైన హృదయం. అది ఇంకొంచెం అర్థమవటానికి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ రాజులు 3వ అధ్యాయం, 2వ రాజులు 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడ సందర్భం ఏమిటంటే, అజర్యా ఇశ్రాయేలీల రాజు అజర్యా తను ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నాడు. మనం ఇంతకు ముందే చదివాం, నీ హృదయ యథార్థతను దేవుడు పరిశోధిస్తాడు. 2వ అహజ్యా 2వ రాజులు 1వ అధ్యాయంలో 2వ వచనం, అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడ గది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నువ్వు లేచి షోమ్రోను రాజును పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇజ్రాయేలు వారిలో దేవుడను వాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చిందేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమగుదు అని ఏలియా వానితో చెప్పి వెళ్ళిపోయాను. ఏమిటి ఇక్కడ విషయం అంటే, ఇతడు ఎవరండి? అహజ్యా ఇశ్రాయేలీలకు రాజు. ఇశ్రాయేలీలి దేవుడెవరు? అహజ్యాకు ఇశ్రాయేలీల దేవుడే తన హృదయంలో దేవుడుగా ఉన్నాడా, లేక మరొకడు దేవుడుగా ఉన్నాడా? ఎవరైతే తమ జీవితంలో నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నువ్వు ఒక్కడవే నాకు దేవుడువు, నువ్వు తప్ప నాకు ఇంకొకటి లేదు అన్న బిడ్డలు హృదయాలు యథార్థమైన హృదయాలు. కానీ నా పరిస్థితిని బట్టి నీ స్థలములో వేరొకటి నేను తీసుకొచ్చినప్పుడు నువ్వు విచారిస్తే నన్ను విచారించాలి. ఇర్మియా గ్రంథంలో అంటాడు దేవుడు, ఇశ్రాయేలీయులారా తిరిగి వస్తే మీరు నా దగ్గరికే తిరిగి రావాలి, మీరు నా వారు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నాడు అంటే, అహజ్యా తన జీవితంలో యథార్థత ఉందా? లేదు. అహజ్యా అని చనిపోతాడు. సౌలు తన జీవితంలో దేవునికి అవిధేయుడై, అతని జీవితంలో తన ముగింపు ఎలా ఉంటుందంటే,
ఏ కర్ణ పిశాచాల్ని, ఏ ఏ యొక్క చీకటి శక్తులు ఆ దేశంలో ఉండకుండా బయటికి తోలేశాడో అవే చీకటి శక్తుల కొరకు మళ్ళీ వెళ్తే ఆ కర్మశాచ అంటుదామే, అయ్యా సౌలు మమ్మల్ని దేశం నుండి బయటికి పంపించాడయ్యా, నువ్వు ఇప్పుడు వచ్చి నన్ను కనిపెట్టమంటే నేను అది చేయలేనని పంపింపబడిన ఆమె సౌలుకు భయపడుతుంది. కానీ సౌలు తన విషయంలో ఆయనకి ఏమాత్రం కూడా దేవునికి భయపడటంలా. సౌలు యథార్థపరుడా? యథార్థత అంటే నీ దేవుని నేను హత్తుకొనుడటం, నువ్వు తప్ప వేరొకడు నాకు లేడు. రెండవ విషయం, మరొక విషయాన్ని చూద్దాం. రెండవ రాజుల్లోనే, ఈ రాజుల్లో దేవుడు అనేక సార్లు ప్రభు యథార్థతను పరీక్షిస్తూ ఉంటాడు. 18వ అధ్యాయము 19వ అధ్యాయము 2 అధ్యాయాలు మీరు ఇంటి దగ్గర కొంచెం సమయం తీసుకుని చదవండి. 18, 19 అధ్యాయాల్లో దేవుని యొక్క వాక్యము, ఇక్కడ సిరియా రాజు హిజ్కియా మీద యుద్ధానికి వస్తాడు. సిరియా రాజు హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు, మీరు దేవుడైన యెహోవానే నమ్ముకుంటాం, దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడతామని మీరు చెప్తారేమో అని వాళ్ళను మీరు ఏమీ చేయలేరు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు, ఆ దేవుడే మాకు దేవుడు అన్నట్లు మీరు మాట్లాడద్దు, ఏ దేవుళ్ళు కూడా నా నుంచి ఎవరిని రక్షించలేకపోయారు, మీ రాజు ఇలా చెప్తాడేమో యెహోవాయే దేవుడు, ఆయన నామాన్ని ప్రమాణం చేయమని మీరు మోసపోవద్దు. యథార్థత అంటే ఏమిటో తెలుసా? ఈయన నా దేవుడు, ఎట్టి పరిస్థితుల్లో ఈయనే నాకు దేవుడు, ఈయన మాత్రం నేను విడవను. దేవుడికి స్తోత్రం. అందుకే యోబు భార్య, యోబుతో ఏమంటుందో మనకు తెలుసు. యోబు భార్య చూడండి, యోబు గ్రంథం, మనం ఒకసారి యోబు గ్రంథంలోనికి వద్దాం. యోబు గ్రంథానికి వచ్చినప్పుడు యోబు భార్య 2వ అధ్యాయంలో, జాగ్రత్తగా బైబిల్ తీయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. 2వ అధ్యాయము యోబు గ్రంథంలో 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకనూ యథార్థతను, యోబు భార్యకు తెలుసు యథార్థత అంటే ఏమిటో. లేకపోతే నువ్వు పరీక్షించబడుతున్నప్పుడు నీ శత్రువులకు తెలుస్తుంది యథార్థత అంటే ఏమిటో. దానియేలు పరీక్షించబడ్డాడు. దానియేలు దేవుణ్ణి మార్చాడా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు పరీక్షింపబడ్డారు వాళ్ళ హృదయం విషయంలో. ఆ శత్రువుల చేత పరీక్ష వారి మీదకి వచ్చింది. వారి జీవితంలో వాళ్ళ యథార్థతను వదిలారా, లేకపోతే వాళ్ళ దేవుణ్ణి మార్చారా? దావీదు తన జీవితంలో దేవుణ్ణి మార్చాడా? సౌలు దేవుడు ఎవరో, దావీదు దేవుడు ఆయనే. సౌలు అభిషేకించిన దేవుడు ఎవరో, దావీదుని అభిషేకించిన వాడు ఆయనే. సౌలుని దేవుడు ఒక క్షణంలో లేకుండా చేయగలడు. కానీ దావీదు దేవా, సౌలుని నువ్వు లయం చేయొచ్చు కదా, నన్ను సౌలు నా జీవితం వెంబడించకుండా సౌలుని నువ్వు ప్రభా సంపూర్ణంగా నువ్వు నిర్మూలన చేయొచ్చు కదా అన్నట్లుగా దేవుడి మీద నేరం మోపి దేవుడిని మార్చలే. ఇశ్రాయేలీయులు మార్చడానికి ప్రయత్నించారు. నువ్వు యథార్థతను, మొట్టమొదటి విషయం మనం ఏం చూసాం యథార్థత గురించి అంటే, ఒక వ్యక్తి మనఃపూర్వకంగా చేసే విషయాలు. ఇప్పుడు మనం యథార్థత గురించి మరొక విషయం ఏం చూస్తున్నామంటే, ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన దేవుణ్ణి మార్చాడు, లేదా తన దేవుడు స్థలంలోనికి దేనిని రానివ్వడు. అది మరణమైనను తన జీవితంలో, అది తన మీద ఆశీర్వాదమైనను, ఏదైనాను కూడా ఆమె ఏమంటుంది? ఆమంటున్న మాట ఒకటే. ఎందుకు ఆ మాట అంటుందంటే, మీకు తెలుసు ఆ పరిస్థితి, యోబున్న పరిస్థితి. తన ఆస్తిని కోల్పోయాడు, తన సర్వాన్ని కోల్పోయాడు. చివరికి తన ప్రాణము తప్ప ఆయన యొద్ద ఇంకేమీ లేదు. తన శరీరాన్ని కూడా చిల్ల పెంకులతో గొక్కుంటున్నాడు.
కన్నీరు మున్నీరు అవుతున్నాడు, వేదన పడుతున్నాడు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే యోబు దేవునికి భయపడేవాడు. యోబు ఎవరంటే యోబు యథార్థవర్తనుడు అని దేవుడు చెప్పాడు. దేవుడు యోబు గురించి ఏమంటున్నాడంటే యోబు యథార్థవర్తనుడు. అతడు దేవుణ్ణి మార్చాడు. తనకి మేలు కలిగినా తనకి నష్టం కలిగినా నన్నే పట్టుకొని ఉంటాడు. ఇటువంటి యోబుకి పెద్ద పరీక్ష ఏమిటంటే, ఈ యోబుకు ఉన్న పెద్ద పరీక్ష ఏమిటంటే, యోబు తన యొక్క జీవితంలో ఇది దేవుడు దృష్టిలోనే, సమస్తము దేవుడు అనుమతితోనే జరుగుతూ ఉందనేది, దేవుడు సరే అన్నాడనేది యోబుకి తెలియదు. యోబుకి ఏం జరుగుతుందో తెలియదు. యోబుకి తెలిసిందల్లా ఒకటే, నా దేవుడిని నేను ఏ పరిస్థితుల్లో కూడా వదలకూడదు. సాతానుడు వెళ్ళి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది, వస్తుంది, ఇతని యొక్క బిడ్డల్ని, కుమార్తెలను చంపుతుంది, సేవకులను, వాళ్ళ యొక్క దాసురాలను చంపుతుంది, వాళ్ళ యొక్క పంటను చంపుతుంది, వాళ్ళ యొక్క పశువులను చంపుతుంది, మళ్ళీ వెళ్తుంది, పర్మిషన్ తెచ్చుకుంటుంది. తన యొక్క శరీరం మీద కురుపులు, తన యొక్క ప్రాణాన్ని తప్ప అన్నిటి మీద అధికారం తెచ్చుకుంటుంది. ఇదంతా యోబుకి తెలియదు. అన్నిటికంటే శ్రమ కలిగింది ఏంటంటే దేవుని మీద ఆనుకొని, దేవుణ్ణి ప్రేమించి, దేవుడిని మార్చలేని ఒక వ్యక్తి తన జీవితంలో, నాకు దేవుడు తప్ప ఇంకెవరూ లేరు నా జీవితానికి, ఆయన ఒక్కడే నా ఆస్తి కాదు, నా అంతస్తు కాదు, నాకుంది నా దేవుడు ఒక్కడే, అది నా జీవితంలో మేలైనా కీడైనా, జీవమైన మరణమైన నాకున్నది ఒకే ఒక దేవుడని అందరి మధ్య ఆ దేశంలోనే భయభక్తులతో జీవించే వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తి దేవుడు మాట్లాడటంలా ఏమి జరిగిందో ఈ దైవ భక్తి కలగవానికి అర్థం కావటంలా ఈ చిల్ల పెంకులతో తన శరీరాన్ని గీరుకొనుట కంటేను కూడా ఇది మహాభయంకరమైన. దేవుడు మాట్లాడకపోతే నేను ఎలాగుంటానో నువ్వెలాగుంటావో ఒకసారి ఆలోచించు. నువ్వు దేవునితో సమాధానంగా, దేవుని యొక్క సన్నిధిని ఎరిగి, దేవుని యొక్క విషయాల్లో నువ్వు నడిచే వ్యక్తి అయినప్పుడు దేవుడు నీతో మాట్లాడకపోతే నువ్వేమవుతావు అనేది నీకు అర్థమవుతుంది. నేను ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను, ఒక మాట సెలవివ్వు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నరుడుగా, యథార్థపరుడు, ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడి మరణించినను కూడా అతడు దేవుణ్ణి మార్చిన వాడు కాదు. నా దేవా నేను నీకు నాకు దూరం పెరుగుతుంది కానీ నువ్వు నా దైవమే, నా ప్రభువుతో సెలవిచ్చాను, నువ్వు నాకు ప్రభువుడవే. అన్ని విషయములలో కూడా ఆయన ప్రభువుగా ఉండు నిమిత్తము ఈయన తనకు లోబడి ఉన్నాడు. నువ్వు నాకు ప్రభువుడివే. యథార్థంగా యేసుక్రీస్తు ప్రభువారు తన పరిస్థితిని బట్టి దేవుడు ముఖాన్ని తిప్పుకుంటే నీకు ఆయన ఇంకా దేవుడై ఉంటాడా యేసు ప్రభువా? ఆలోచించు. ఒక నరుడుగా నిన్ను మొత్తుట ఆయనకి ఇష్టమైంది, ఆయన ముఖాన్ని తిప్పుకున్నాడు నీ నుంచి. అప్పుడు ఆయన ఇంకా నీకు దేవుడుగా ఉంటాడంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా చెయ్యాల విడిచావు, నువ్వు విడిచినా నువ్వు నాకు దేవుడివే. దేవుడికి స్తోత్రం. యోబు అంటున్నాడు, యోబు భార్య అంటుంది, యోబు భార్య యథార్థతను విడవక ఏమంటుంది? యథార్థతను విడవటం అంటే ఏమిటో తెలుసా? నువ్వు యథార్థతను విడు అంటుంది. యథార్థతను విడవటం అంటే ఏమిటో తెలుసా? యథార్థతను విడవటం అంటే ఆమె ఏమంటుందంటే, నీవు దేవుణ్ణి దూషించు, మరణం కా, దేవుడి మీద సణుగు, దేవుడి మీద నీకు ఇష్టం లేని యొక్క దేవుడిని బట్టి ఆయాసపడ్డాను అని, దేవుడిని బట్టి కష్టపడుతున్నానని, దేవుడిని బట్టి నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నానని కొంతమంది తమ జీవితాల్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు శ్రమనో కష్టమనో, నీకు యథార్థత ఉన్నదా? యేసు ప్రభు నీకు ఇంగ్లీష్లో అంటే షుగర్ కోటెడ్ వర్డ్స్, నీకు షుగర్ కోటెడ్ అంటే తీయగా పైకి కనిపించి లోపల చేదుగా ఉండే మాటలతో యేసుప్రభు నేను పిలవడు. యేసుప్రభు నేను పిలిచేటప్పుడే నన్ను వెంబడించాలంటే నువ్వు ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి. అయితే ఒకటి, నువ్వు నన్ను వెంబడించకుండా లోకాన్ని సంపాదించుకుంటే, ఒకటి తన సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునే వానికి ప్రయోజనమేమి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో యథార్థత లేని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు.
నేను తింటే నువ్వు నాకు దేవుడివి, నీకు అన్నం ఇస్తే నువ్వు నాకు దేవుడివి, నువ్వు నన్ను కాపాడితే నాకు దేవుడివి, నువ్వు నాకు ఇది ఇస్తే నీకు నేను దశమ భాగం ఇస్తానన్నాడు యాకోబు. యథార్థత ఉన్నదా యాకోబుకి? లేదు. కానీ యాకోబు తర్వాత యథార్థపరుడుగా మార్చబడ్డాడు. తన జీవితంలో తప్పుని గ్రహించాడు. నీవు దేవుడు స్థలాన్ని ఇంతకాలం దేవుడికి ఉంచావు, ఇప్పుడు దేవుడి స్థలాన్ని తీసేయి, ఆయన్ని దూషించి నువ్వు మరణమవు. అప్పుడు ఆయన అంటాడు 10వ వచనంలో, యోబు 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపదగదా? నేను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. లేకపోతే యథార్థపరుడు తన నోటితో దేవుని విషయాల్లో పాపం చేయడు. ఆలోచిస్తాడు. ఏంటి ప్రభువా నాకు ఈ శ్రమ అనడు. ప్రభువా ఏమిటి ఈ సంఖ్యలు, ఇనుప సంఖ్యలు, నా ప్రాణము ప్రభువా వేదన పడుతుంది, ఏమిటి ఇనుప సంఖ్యలు ప్రభువా అనడు యోసేపు. ఏమంటాడో తెలుసా? దేవుడు తన సంకల్పంతో నన్ను మిమ్మల్ని పోషించడానికి ముందుగా ఇక్కడికి తీసుకొచ్చిన దేవుడి సంకల్పం, ఆయనకి నేను భయపడతాను, మిమ్మల్ని నేను పోషిస్తాను అంటాడు. నువ్వు శోధింపబడి నువ్వు బాధపడితే దేవుడు మారుస్తావా? దేవుడు నాకు కలలు చూపించాడు, నా అన్నలు నన్ను ద్వేషించారు, నా ఇనుపు చేత నా ప్రాణం నొప్పింపబడుతుంది, నేను చేయని పాపానికి నన్ను చెరసాల్లో వేశారు. నో, యథార్థపరుడు యోసేపు, నేను దేవుడు హెచ్చిస్తాడు. యోసేపు, దేవుడికి స్తోత్రం. నా జీవితంలో కళలన్నీ కూడా అందరూ నా ముందు తల ఉంచుతున్నారు, నా కళల్లో అందరూ నా ముందు సాగిలపడుతున్నారు, నా కళల్లో నేను గొప్పగా ఉన్నాను, నా యొక్క సూర్య చంద్రులు కూడా లేకపోతే నా తల్లిదండ్రులు కూడా నా దగ్గరకు వస్తున్నారు, నా కళలో నేను గొప్పోడిని. కానీ నిజ జీవితంలో నేను అందరికీ దాసుడిని, దాసుడుగా అమ్మబడ్డాను. కలలోనేమో గొప్పవాడిని దేవుడి దగ్గర, కానీ బయటేమో నేను ఒక ఐగుప్తు దేశంలోనికి అమ్మబడ్డాను దాసుడుగా. అంటే వారు నాతో పని చేపించుకోవటమే కాదు దాసుడు అంటే, వారికి ఇష్టం లేకపోతే నన్ను ఏమైనా చేయొచ్చు. నా శరీరము నా ప్రాణం అంతా వాళ్ళది, నాకు పుట్టే బిడ్డలు వాళ్ళు అంతా వాళ్ళదే, నాకంటూ ఏమీ లేదు. యోసేపు యథార్థతను విడిచాడా? దేవునికి స్తోత్రం. యథార్థత అనగా యూ విల్ నాట్ చేంజ్ గాడ్, యూ విల్ నాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని స్థలంలోనికి మరొకటి నువ్వు రానివ్వవు, దానికి అంగీకరించవు. దేవుడు యథార్థత అంటే, అయ్యా నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, నువ్వు ఒక్కడివే. నా జీవితంలో నాతో నీ మాట మాట్లాడకపోయినప్పటికీ కూడా, నా కష్ట పరిస్థితుల్లో నువ్వు ముఖాన్ని తిప్పుకున్నా నువ్వు నా దేవుడవు. నా సంతోష సమయాల్లో నువ్వు నా పక్కనే నుంచున్నా నువ్వు నా దేవుడు. నా సంతోషము నువ్వు నా పక్కన నిలబడితేనే నువ్వు నా దేవుడు కాదు. ప్రభువా నువ్వు నన్ను ఏలి ఏలి లామా సబక్తాని నన్ను విడిచిపెట్టినను, ప్రభువా నేను శ్రమల్లో గుండా వెళ్ళినను, నాకు తినటానికి ఏమీ లేక కష్టపడుచున్నాను, నాకు కీడు వచ్చినను, ప్రభువా నా పక్కన సాతానుడు నిలబడి నా మీద నేరము మోపినను కూడా, ప్రభువా నువ్వు నాకు దేవుడు, నువ్వు తప్ప వేరొక దేవుడు నాకు లేడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యథార్థతను సాతానుడు శోధిస్తున్నాడు. యథార్థత, హృదయ యథార్థత దేవుడు శోధిస్తాడు. సాతానుడు అనుమతింపబడ్డాడు. ఏమంటాడంటే, నీకు ఈ మహిమంతా ఇస్తాను, నా పాదాల దగ్గర నువ్వు సాగిలపడు అంటే, దేవుడిని స్థలాన్ని తీసి నన్ను దేవుడిగా చేసుకుంటున్నాడు సాతానుడు. యేసుక్రీస్తు ఆ అరణ్యములో 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నా 3వ శోధన, యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? నీ ప్రభువుని, ఆయననే నువ్వు సేవించాలి, ఆయనకే నువ్వు మ్రొక్కాలి.
దేవునికి స్తోత్రం. దేవుడు దేవుడే. యథార్థ పరులతో సాతానుడికి సమస్య. ఎందుకంటే ఎంతమంది సౌలులు వెంబడించినా, ఎంతమంది నెబుకద్నెజర్లు బెల్షజర్లు వెంబడించినా, ఎంతమంది యోబు భార్య లాంటి వారు వెంబడించినా, ఎంతమంది యోసేపు అన్నలలాగా వెంబడించినా, ఫరో లాంటి వారు వెంబడించినా, వీరు మార్చండి వాళ్ళ దేవుడిని. నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు లేడు స్థితి ఏదైనప్పటికీ. దట్ ఈస్ ది ఇంటరాక్షన్ అబౌట్ నాట్ చేంజింగ్ గాడ్. మనం 2వ రాజుల దగ్గరికి, మనం హిజ్కియా దగ్గర నుంచి అటు వెళ్ళాం. హిజ్కియాను గూర్చి సిరియా రాజు ఏమంటాడు అంటే ఈ విధంగా మాట్లాడతాడు. 22వ వచనములో, 2వ రాజులు 18వ అధ్యాయం 22వ వచనములో, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, ఎవరు మాట్లాడుతున్నారు? శత్రువు మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. యెరూషలేమునందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. ఈ యెరూషలేములో ఉన్నవారు, ఈ యొక్క యూదులు, ఈ యొక్క యెరూషలేములో ఉన్నవారు ఈ బలిపీఠమునొద్ద మాత్రమే నమస్కారము చేయవలెనని యూదా వారికిను యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలమున బలిపీఠములు పడగొట్టెనో, మనము ఇశ్రాయేలీయులము, మనము ఈ యెరూషలేము పట్టణములో ఈ యూదులమైన మనము ఈ యెహోవా బలిపీఠానికే మనం నమస్కరించాలి, అనగా ఆయనకే మనం మొక్కాలి. ఆయనే మన దేవుడు. ఈ మిగతా బలిపీఠములన్నిటిని పగలగొట్టండి అని హిజ్కియా చెప్పాడు కదా. ఆ హిజ్కియా ఏం ఆ దేవుడని యెహోవాకు అని చెప్పాడు కదా. ఆ యెహోవా అయినా దేవుడు మీరు నమ్ముకునేది. హిజ్కియా చెప్పినట్లు నా చేతి నుండి మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. దేవునికి స్తోత్రం. ఎంత హీనంగా మాట్లాడతాడు అంటే ఆ 18వ వచనంలో వచ్చిన ఆ యొక్క వర్తమానాన్ని మోసుకువచ్చిన సిరియా వాడు ఎంత భయంకరంగా మాట్లాడతాడు అంటే 23వ వచనంలో, కావున చిత్తగించి అష్షూరు రాజు అయిన నా ఏలిన వానితో పందెము వేయుము. అష్షూరు రాజు అయిన నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చెదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి ఒకరిని నువ్వు ఎలాగో ఎదురింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజు నువ్వు ఆశ్రయించుకుంటావో. చూడండి ఏమంటున్నాడండి, ఒక 2000 గుర్రాలు ఇస్తాను నీకు, దాని మీద నువ్వు గుర్రాలు నడిపే రౌతుల్ని నువ్వు గనక గుర్రాలు నేను ఇస్తాను. వాళ్ళ నడిపే వాళ్ళు ఉన్నారా? లేకపోతే యుద్ధం చేయగలిగే వాళ్ళు ఉన్నారా? వాళ్ళకంత సామర్థ్యత ఉందా? అలాంటప్పుడు అత్యల్పుడు అయిన మా యొక్క సైన్యంలో వాడిని మీరేం చేయగలరు? యుద్ధం మేము గుర్రాలు ఇస్తాం, మీరు యుద్ధానికి రండి అంటే గుర్రాల మీద కూర్చొని యుద్ధం చేసేవాళ్ళు లేకపోతే ఆ దేవుడినా మీరు? ఆ రాజు మాటలా మీరు వింటుంది. ఆ రాజు ఏం చెప్తున్నాడో తెలుసా మీకు? ఆయన దగ్గర గుర్రాలు లేవు, ఆయన దగ్గర యుద్ధం చేసేవాళ్ళు లేరు. ఆయన ఏం చెప్తున్నాడంటే యెహోవాకు మొక్కాలి, యెహోవా దేవుడు, యెహోవా రక్షిస్తాడు అంటున్నాడు. చూడండి, ఎవరు రక్షించగలిగారు నా చేతి నుండి? వాళ్ళ దేవతలు ఎవరు కూడా రక్షించలేకపోయారు. దేవునికి స్తోత్రం. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడంటే దేవుని ముందు మొర పెడతాడు. 19వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే 19వ అధ్యాయం మీరు చూసినట్లయితే హిజ్కియా ఏ విధంగా ప్రార్థిస్తాడో 4వ వచనంలో, జీవం గల దేవుణ్ణి 19:4
దూషించుటకి అష్షూరు రాజు అయిన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషం కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నేను వినిన మాటలకు నీవు విన్న మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశముకు తిరిగి వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతన్ని కోలజేతును. ఏమైంది అంటే రాత్రికి రాత్రి 34:5 వచనములో రాత్రికి రాత్రి ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. 185,000 వన్ నైట్. ఐ థింక్ నేను అనుకోవటం 185,000 మంది. నేను అనుకోవటం ఈ కరోనా వలన కూడా ఇంకా అంతమంది ప్రపంచం అంతట్లో చచ్చిపోలా. దగ్గర డిసెంబర్లో ఇప్పుడు బయలుదేరినది, దగ్గర ఒక 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో కూడా 185,000 మంది అంటే దగ్గర 2 లక్షల మందిని ఇంకా కరోనా చంపలేకపోయింది. ఒక రాత్రి దగ్గర 2 లక్షల మంది. ఏమైందో తెలుసా? ఈ అష్షూరు ఈ రాజు పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిన తర్వాత 37వ వచనంలో అతడు నిస్రోకు అను తన దేవత మందిరమును అందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రిమెలెకును షరెజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజు. ఆయన ఏమయ్యాడండి? వెళ్ళి ఏ దేవతలు బట్టి ఆయన గర్వపడ్డాడో ఆ దేవతకు మొక్కుతుండగా అతడు చచ్చిపోవటం వేరు, మొక్కుతుండగా ఆ దేవత కాపాడలేకపోయింది ఆయన్ని. హిజ్కియా దేవుడి మీద ఆధారపడతాడు. నువ్వు 2,000 గుర్రాలు ఇచ్చిన దాని మీద కూర్చోబెట్టడానికి రౌతులు లేరని నా దేవుడిని దూషించారు వాళ్ళు. దేవుడు విన్నాడు, అతనికి అంత సామర్థ్యత లేదు, కానీ దేవుడు హిజ్కియా ప్రార్థన విన్నాడు. లోకం ఏమంటుందో తెలుసా? నీ యథార్థతను విడిచిపెట్టు అంటుంది. యథార్థతను విడిచిపెట్టడం అంటే ఏమిటో తెలుసా? నీ దేవుణ్ణి నువ్వు మార్చు. ఇవి కొన్ని విషయాలు, అనేకమైనవి బైబిల్లో ఉన్నాయి. ఈ కొన్ని విషయాలు ఒక ఇంట్రడక్షన్ కింద మీతో నేను చెప్పాను. యథార్థత, ఎలాగ యథార్థత ఉంది అని, ఏ విధంగా దేవుడు యథార్థవంతుడు. ఇప్పుడు ఇటువంటి యథార్థత మన జీవితంలో ఉండటానికి ఒక 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దిస్ ఆల్ ఈజ్ బేస్. ఈ 3 పాయింట్స్ ఎక్కువ సమయం తీసుకోను. నేను మీకు అర్థమవ్వాల్సిందల్లా యథార్థతను గురించి అర్థమవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. యథార్థత అంటే ఆ యొక్క 1వ దినవృత్తాంతం 29లో దావీదు అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు అంటుంది యోహాను సువార్త 4లో. అదేవిధంగా ఏ విధంగా యెహోషువ కాలేబుల విషయంలో యథార్థత ఏ విధంగా యోబు జీవితంలో, ఇవన్నీ మనం చూసాం. సో నౌ యథార్థత అంటే వారు మనపూర్వకంగా నాకు ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇప్పుడు నీ శోధనలో కూడా అట్టి ఆరాధన దేవుడు కావాలని ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. మరొక మాట చెప్పాలి అంటే ఆత్మ సత్యములో ఆరాధించాలి అంటే యథార్థతే చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు తప్ప నాకెవరున్నారు అన్న హృదయము ఆత్మ సత్యంలో ఆరాధించగలదు.
నువ్వు దేవుడివి నాకు తెలుసు, నేను ఆరాధించాలి కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తాను, నీకు ప్రార్థన చేయాలి కాబట్టి నీకు నేను ప్రార్థిస్తాను, నీకు దశంభాగాలు ఇవ్వాలి కాబట్టి నీకు నేను దశంభాగాలు ఇస్తాను, ఇది చేయకపోతే నాకు నష్టం కాబట్టి, ఇదంతా నాకు కష్టం అవుతుంది నా జీవితంలో కాబట్టి నేను చేస్తాను. ఒకవేళ పరిస్థితులు కనుక నాకు అనుకూలంగా లేకపోతే నిన్ను దేవుడుగానే కాదు ఇంకొకళ్ళు కూడా పక్కన పెట్టుకుంటారు. అనేక మంది హైందువులు ఈ మాట అంటారు. యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి, మేము చిన్నప్పుడే క్యాథలిక్ స్కూల్లో చదువుకున్నాం, మా ఇంట్లో మీరు కావాలంటే యేసుప్రభు ఫోటోతో పాటు మా ఫోటోలతో పాటు యేసుప్రభు ఫోటో కూడా ఉంటుంది అంటారు. వాళ్ళకి దేవుడు తెలియదు, వాళ్ళని మనం ఏమి అనకూడదు, మనం ఏమి అనలేం. నేను మాట్లాడుతుంది యేసుప్రభుని ఎరిగిన నీతో. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి ఆరాధించాలి అంటే మనం ఇంతకు పాడాం, నీవే 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 ఉన్నవాడను వాడవు నీవే, నన్ను కొన్నవాడు నీవే, ఉన్నవాడను వాడవు నీవే, నన్ను కొన్నవాడవు నీవే, నడిపించు వాడవు నీవే, నడిపించు వాడవు నీవే, కన్నావు నీవే, మన్నావు నీవే, హోసన్నా నీవే, కన్నావు నీవే, కొన్నావు నీవే, హోసన్నా నీవే, నీవే 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 నీవే. యథార్థత నీవే, నీవు తప్ప నాకు ఎవరూ లేరు, నీవే నీవే ప్రభువా అన్న మనసుతో నీ లోపల నుంచి వచ్చేది ఆత్మతో సత్యంతో ఆరాధన. అది తండ్రికి ఇష్టం. యథార్థవంతులు నీకిష్టమని నాకు తెలుసు అన్నాడు పాత నిబంధనలో దావీదు. ఎలా తెలుసు? యథార్థపరులకు ఆయన సమీపంగా ఆయన అంగీకరిస్తున్నట్లు దేవుడు చూశాడు. హేబేలు అర్పణ యథార్థమైన అర్పణ, దేవునికి స్తోత్రం. కయ్యూను అర్పణ యథార్థమైంది కాదు, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాడు. దాని గురించి విశ్లేషించడానికి సమయం లేదు. కయ్యూను ఇచ్చేది ఇవ్వాలి కాబట్టి ఇవ్వటమే. హేబేలు మాత్రం మనపూర్వకంగా ఇవ్వాల్సింది ఇస్తున్నాడు, మనపూర్వకంగా ఇవ్వాల్సింది ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇటువంటి యథార్థత మన జీవితంలో మనకు కలిగి ఉండటానికి, మన జీవితాల్లో యథార్థత కలిగి ఉండటానికి కావాల్సింది మొట్టమొదటిది నెంబర్ వన్, అనేక విషయాల్లో సమయం లేదు, గాడ్ విల్లింగ్ విల్ సీ. నెంబర్ వన్, నీ యొక్క హృదయము నిన్ను మోసపుచ్చకుండా ఉండునట్లు, లేదా నీ హృదయం నిన్ను మోసపుచ్చటం అంటే నీ హృదయ గర్వము చేత నీవు గర్వించి నీ యథార్థతను పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నీవు దేవుని వాక్కును చదవాలి. ఫస్ట్ యు మస్ట్ రీడ్ గాడ్స్ వర్డ్. దేవుడు యెహోషువకు అన్నాడు, యెహోషువ నువ్వు దిగులు పడద్దు, జడియద్దు, నువ్వు భయపడవద్దు, అయితే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నా ఈ ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించి దాన్ని నువ్వు బోధించు, నీ పెదవుల నుంచి దాన్ని తొలగనీయద్దు. లేకపోతే ఒక మాట, నీ పెదవుల నుంచి నీ జీవితం నుంచి దాన్ని తొలగనీయద్దంటే
యెహోషువ, నీ యథార్థతను నువ్వు విడవవద్దు. ఈ ధర్మశాస్త్రమే నీకుంటే దాని అర్థం ఏమిటంటే నేనే నీకు దేవుడిని అని అది నీకు సహాయం చేసి నిన్ను నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం, వండర్ఫుల్ చాప్టర్. ఆ ద్వితీయోపదేశ కాండంలో ఆ 17వ అధ్యాయంలో ఏముంటుందంటే, నువ్వు ఒక ప్రతిని రాసుకోవాలి అని 17వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. నువ్వు రాజు అయినప్పుడు నీ హృదయం మారే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే నీ యథార్థతను కోల్పోయే అవకాశం ఉంది. ఎస్, సొలొమోను యొక్క హృదయం అన్య దేవతల వైపుకి తిరిగింది. కారణం, అతను ఈ యొక్క ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నాడు. అతను మోహపు వాంఛ కలిగి ఉన్నాడు. కాబట్టి తన హృదయము అన్య స్త్రీల వైపు, అన్య దేవతల వైపుకు తన హృదయాన్ని విప్పి తను యథార్థ హృదయుడుగా ఉండలేకపోయాడు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, ఆ యొక్క 18వ వచనం 17వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనములనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రం ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులైనటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మము విడిచిపెట్టి కుడికి గాని ఎడముకు గాని తొలగకుండా ఎట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఈ గ్రంథము చదువుచుండవలెను. అతడు ఈ ధర్మశాస్త్రం నుంచి తొలగకుండునట్లు, లేకపోతే ఈ ధర్మశాస్త్రం ఏమిటంటే ఈ దేవుడు, ఈ ధర్మశాస్త్రం నుంచి నువ్వు తొలగకుండా ఉండటం అంటే నీవు నీ యథార్థతను వదలకుండా, యథార్థతను వదలటానికి ధర్మశాస్త్రం చదవకపోతే నీకు గర్వం వస్తుంది. గర్వం ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది. ఇర్మియా గ్రంథాన్ని కనుక మనం చూస్తే, ఇర్మియా గ్రంథంలో మనము ఆ యొక్క 17వ అధ్యాయంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులకును తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరూహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఒరను, దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షములైన సంవత్సరములు చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఏమిటి ఈ యొక్క మోసం? ఏమిటి ఈ వ్యాధి? ఏమిటి? మనం గనుక 49వ అధ్యాయం ఇర్మియా 16వ వచనాన్ని గనుక మనం చూస్తే, నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా. ఏంటండి మోసపుచ్చింది? మనం ఇక్కడ ఏం చదివామండి? 9వ వచనము ఇర్మియా 17:9 ఏం చదివాం? హృదయం అన్నిటికంటే మోసకరమైందని చదివాం. 46:16 ఏం చదువుతున్నాం? ఒక మనిషి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని ఒక చోట, నీ హృదయ గర్వము నేను మోసపుచ్చింది అని మరొక చోట. ఈ రెండింటినీ కలిపితే ఒక వ్యక్తి తన గర్వాన్ని బట్టి, హృదయంలో ఉన్న గర్వాన్ని బట్టి మోసపోతాడు. నువ్వు గర్వించకూడదు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. సో నెంబర్ 1, నీవు ధర్మశాస్త్రం నుంచి కుడికి కానీ ఎడముకు కానీ, లేకపోతే నీ హృదయము మోసపుచ్చకుండా, నీ హృదయము గర్వముతో నేను మోసపుచ్చకుండా. ఒక మాట ఆలోచన నాకు వస్తూ ఉంది. ఏమన్నదండి అవ్వ? ఏమన్నది దేవునితో? అవ్వ, నువ్వు తిన్నావా? నేను తినవద్దన్నా పండును తిన్నావా అంటే అవ్వేమంది? నన్ను అపవాది మోసపుచ్చాడు అంది.
మరి అది మోసం అనేది ఒక గర్వాన్ని బట్టి, దేవుని మాటను అతిక్రమించటం అనేది గర్వము, హృదయములో అహంకారం. దేవుని ఆజ్ఞను ఆమె దాటింది. ఆదాము అలా అనలా, నన్ను మోసం చేసిందయ్యా అవ్వ అనలా. నువ్విచ్చిన ఆమె ఇట్లా చేసింది అన్నాడు, కానీ అవ్వ నన్ను మోసం చేసింది అని. నువ్వు మోసం చేసింది అనగానే టక్కన ఎందుకు మోసం చేసావని దేవుడు మనిషిలాగా అజ్ఞానంగా అనాలోచితంగా వెళ్ళిపోతాడా అంటే వెళ్ళడు. నువ్వు చేసింది తప్పే సాతానుడా, దానికి నీకు ఉండాల్సింది నీకుంటుంది. కానీ మోసపుచ్చింది అనగానే దేవుడేమి కళ్ళు మూసుకొని మోసపోయింది రామ్మ కూర్చో నా దగ్గర అనడు. గ్రహించు, నువ్వు మోసపోయావు అంటే అనేక మంది తమ జీవితాల్లో, వాళ్ళ జీవితాలు అనేక విషయాల్లో మోసపోతున్నారు. ఏ విషయాలు? వాళ్ళ వివాహ విషయాలు మోసపోతారు. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క బంధుమిత్రాదుల దగ్గర విషయాల్లో మోసపోతారు. అనేక విషయాలు గమనించు. నీ మంచిని వేరే వాళ్ళ ఆధారం తీసుకుని మోసం చేయటం వేరు, నీ అహంకారమును బట్టి మోసపోవటం వేరు. నువ్వు ఎటువంటి మోసాన్ని పోయావు? నాకేముంది, నాకేం తిరగలేదు, నీ లోపల నిన్ను నువ్వు హెచ్చించుకునే ఒక ఆలోచనతో నువ్వు చేసిన కార్యాలను బట్టి నువ్వు మోసపోయావా? నువ్వు మోసపోయినవి ఒకసారి లిస్టు చదువు. ఆ మోసపోయినవి నువ్వు చేసినప్పుడు, ఆ పనులు నువ్వు చేసినప్పుడు నీ లోపల నువ్వు అతిశయం, నువ్వు ఇక నన్ను మించిన నేను చాలా చాలా వ్యత్యాసమైన వ్యక్తిని నీ లోపల నీ హృదయం ఉప్పొంగుతూ, నీ ఎడల నువ్వు అతిశయపడుతూ మోసపోయావనేది నీకు తెలీదా? కాబట్టి ప్రభు దగ్గర, ప్రభువా నా హృదయంలో అహంకారాన్ని బట్టి నేను మోసపోయాను, నా హృదయం అప్పుడు ఆ యొక్క నిర్ణయం అప్పుడు అతిశయించింది అని ప్రభు దగ్గర అనాలి. మరి నువ్వు యథార్థత, నీ హృదయము యథార్థత నుంచి తొలగిపోకూడదంటే, నువ్వు దేవుని బిడ్డవైనా, దేవుని సేవకుడు అయినా, నువ్వు అభిషిక్తుడు అయినా, రాజు అయినా, ప్రవక్తవైనా, ఎవరైనప్పటికీ కూడా యథార్థత నుండి మనం తొలగిపోకూడదంటే, ఇదిగో కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగద్దు అని చెప్పేదే ఈ ధర్మశాస్త్రం. దీని నుంచి కుడికి ఎడమకి మనము తొలగిపోకుండా మనం నిత్యము దీన్ని మన కళ్ళ ముందు ఉంచుకోవటం యథార్థతకు నెంబర్ 1. నెంబర్ 2, రెండవ విషయం, కీర్తనలు 1వ అధ్యాయం. కీర్తనలు 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, దివారాత్రములు అందు ఆనందించు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి యొర నాటబడిన మొక్క వలె, ఆకువాడికి తన కాలములో ఫలమిచ్చు చెట్టు వలె ఉండి, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలెను నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. చూడండి, మన జీవితాల్లో మనం యథార్థతను మనం కొనసాగించాలి అంటే ఆ వ్యక్తి ఒకటి ధర్మశాస్త్రం ముందుకు రావటం అయితే, రెండవది జాగ్రత్త, నీతో మాట్లాడేవారు ఎవరో గ్రహించు నీ యథార్థతను. లేకపోతే నువ్వు ఒక సమస్యలో, ఒక పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడి, ప్రభువా నా స్థితి ఏమైనా నీకు తెలుసు ప్రభువా అని మాట్లాడే వ్యక్తివి నువ్వు. అటువంటి వ్యక్తివి నువ్వేమయ్యావో తెలుసా? నీ పక్కన, నీ ఇంట్లో, నీ బంధువులు, నీ తమ్ముడు, నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ అక్క, లేకపోతే నీ రక్త సంబంధికులు, నీ భార్య, యోబు భార్య వలె నీ దగ్గరికి వచ్చి నీకున్న సమస్య చుట్టూ వాళ్ళు నీ చుట్టూ కూర్చొని ఇలా మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఏమైనా మాట్లాడటం మొదలు పెడుతున్నారు తెలుసా? వారు దుష్టులు. వారు మాట్లాడేది ఏంటో తెలుసా? యథార్థతను విడిచిపెట్టుట. ఏమిటి, నేనేం విడిచిపెట్టలేదని నువ్వు అనుకోవచ్చు. నీ పరిస్థితులు ఏమి నిన్ను చుట్టుకొనినా, ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా అనే వ్యక్తివి నీవు. తర్వాత ఈ దుష్టులు దేవుని వాక్యము దగ్గర దేవుని వాక్యాన్ని చదివేవారు కాదు, దేవుని యొక్క వాక్యములో తమ జీవితాలను పరీక్షించుకునేవారు కారు. వీరికి దేవుని వాక్యం అంటేనే తెలీదు. ఇటువంటి వ్యక్తులు నీ చుట్టూ కూర్చున్నప్పుడు, నువ్వు వారి మధ్య కూర్చున్నప్పుడు, వాళ్ళు నీకు కొన్ని ఆలోచనలు ఇస్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువుకుగా. దుష్టుడిచ్చే ఆలోచన ఏమిటో తెలుసా? ఇదిగో మీరు యెరూషలేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలా? యెరూషలేములోనే మీరు ఆరాధించాల్సిన అవసరం ఉందా?
అవసరం లేదు, నేను బెతెల్లో బంగారపు దూడను లేపుతాను, మీరు బెతెల్లోకి వెళ్ళి యెరూషలేములో ఇచ్చే అర్పణలు బెతెల్లో ఇవ్వండి. ఎందుకంటే యెరూషలేముకి వెళ్తే మీరు దేవుని మార్గాలకు అక్కడికి ఆకర్షితులవుతారేమో. అక్కడ యూదారాజు ఉన్నాడు, ఇశ్రాయేలీల్లో ఉన్న యూదులు ఆ యెరూషలేము నివాసుల్ని మీరు రాజుగా కోరుకుంటారేమో, ఇశ్రాయేలీల మీద ఉన్న నన్ను రాజుగా మీరు వద్దనుకుంటారేమో, నాకు నష్టం ఉంది కాబట్టి మీరు యెరూషలేము వెళ్ళి ఇచ్చే అర్పణలు ఇక్కడ బంగారపు దూడను పెట్టాను, ఇక్కడ వెళ్ళి అర్పణలు అని చెప్పి అంటున్నారు. దేవుని యొక్క మాటను చదవని మనుషులు నీకు ఆలోచన చెప్తున్నారు. చాలామంది తమ జీవితాల్లో దేవుని బిడ్డల యథార్థతను కోల్పోవటానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని మాటకు భయపడని, దేవుని వాక్యము చదవని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ భార్య, వాళ్ళ భర్త వాళ్ళ ఆలోచన తీసుకుంటారు. అమ్మా, నువ్వు దేవుడి మీదే మనసు పెట్టడానికి బదులు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు ఈ విషయాన్ని ఏదో ఒక విధంగా ఆయన రికమెండేషన్తోనో, లేకపోతే ఈ మనిషి నమ్మదగిన వాడు, ఈ ప్రయత్నం చేసుకో, నువ్వు ఇంకా ఈ మొర్ర పెట్టడం ఆపేయి అన్న విధంగా నెమ్మదిగా దేవునికి మొర్ర పెట్టడం మానేసేసి నెమ్మదిగా మనుషులకు మొర్ర పెట్టడం స్టార్ట్ అవుతుంది. ప్రభువా, నువ్వు తప్ప నాకెవరున్నారని దావీదులాగా చెప్పే నీవు ఈ రోజున ఏదో ఒక విధంగా నీ జీవితంలో నీ సమస్యను పరిష్కరించుకోవాలని, నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోవాలని చూస్తున్నావు. దేవుడు ఎవరైనా సహాయం చేస్తే దానిలో తప్పు లేదు. యోసేపు విషయంలో కూడా యోసేపు రాజు దగ్గరికి వెళ్ళి మా కళ్ళలకు అర్థం చెప్పిన వ్యక్తిని ఆ వ్యక్తిని ఉపయోగించుకున్నాడు. అది కాదు, అది దేవుడు చేసుకునే పని. కానీ మనకి మనంగా దేవునికి మొర్ర పెట్టటము తగ్గించి ఒక మనిషి మనకి దేవుని స్థలంలోనికి వచ్చేస్తున్నాడు. కాబట్టి దుష్టులు నీ యొక్క యథార్థతను కోల్పోవటానికి కారణం ఏమిటో తెలుసా? నీ చుట్టూ నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు, నీ మిత్రులు వాళ్ళు దేవుని వాక్యమే చదవని వారు, దేవుని వాక్యానికే భయపడని వారు, వాళ్ళ ఆలోచనలు తీసుకొని నీ యథార్థతను నువ్వు పోగొట్టుకుంటున్నావు. కాబట్టి నీ ముఖము వికారంగాను, నీ జీవితంలో మాటలు ఒకప్పుడు దేవుడన్నా, దైవ సేవకులన్నా, దేవుని మందిరం అన్నా ఎంతో భయభక్తులతో ఉన్న నీవు ఈ దినాన దేవుని సేవకుడన్నా, దేవుని బిడ్డలన్నా, దేవుని యొక్క మందిరం అన్నా అంత పెద్ద భయం లేదు. నువ్వు ఏమైనా మాట్లాడగలవు, అది నీ దృష్టిలో సరే అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే దుష్టులు నీ చుట్టూ, దేవునిని ఎరగని వారు నీ చుట్టూ నీకు కొన్ని ఆలోచనలు చెప్తున్నారు. వాళ్ళ ఆలోచనలో ఏదన్నా మంచి ఉంటే నువ్వు ఆలోచించి దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు దాన్ని గ్రహించి తీసుకో, తప్పులేదు. కానీ నీవు దేవునికి యథార్థంగా మొర్ర పెట్టే స్థితి మాత్రము తప్పిపోకూడదు. సో రెండవ విషయం ఏమిటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. వాళ్ళ ఆలోచన ఏమిటో తెలుసా? నీ యథార్థతను వారు తప్పిస్తారు. ఒకప్పుడు నువ్వు ప్రభువా, నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా అని అరిచిన వ్యక్తివి నువ్వు. హాగారు ఒక విధంగా చెప్పాలంటే బిడ్డను తీసుకెళ్ళి దూరంగా పెట్టింది, చనిపోతుంటే చూడలేక మొర పెడుతున్నాడు కుమారుడు. దేవుడు ఆయన మొర నేను విన్నాను అన్నాడు. నాకు తెలిసి హాగారు ఎక్కడా కూడా అబ్రహాం మీద, లేకపోతే అబ్రహాము దేవుడి మీద నేరం మోపినట్లు లేదు ఆమె. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన విషయం. నీ చుట్టూ ఎవరు నీకు ఆలోచన చెప్తున్నారు? నీ క్లిష్ట పరిస్థితుల్లో నీకు ఆలోచన ఎవరు మాటలు ఎక్కువ వింటున్నావు? నా సహోదరి, నా సహోదరుడా, నీ యొక్క పరిస్థితుల్లో ఎవరు ఆలోచన వింటున్నావు? నువ్వు యథార్థతను కాపాడుకోవటానికి ఈ విషయాన్ని పరీక్షించుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. చివరిది, మూడవది, నీ జీవితంలో నువ్వు యథార్థతను కాపాడుకోవాలి అంటే దేవుని కాని ప్రతి విషయాన్ని నీ జీవితం నుంచి నువ్వు తీసివేయాలి. నీ యథార్థతను తప్పిస్తున్నది.
ఉదాహరణకి మనం గనక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో హిజ్కియా ఏం చేశాడో చూద్దాం. 2వ రాజులకు వద్దాం, మరలా 18వ అధ్యాయానికి వద్దాం. 2వ రాజులు 18వ అధ్యాయానికి వద్దాం. 4వ వచనములో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని అరణ్యంలో ఎత్తాడు. ఇశ్రాయేలీలు ఏం చేయటం మొదలు పెట్టారంటే, యెరూషలేము వాళ్ళు వీళ్ళు ఈ పని చేయటం మొదలుపెట్టారు. ఆ ఎత్తిన సర్పానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు 4వ వచనంలో, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నములుగా చేసి దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చిండ్రి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణిస్తుండగా మోషే ఇత్తడి సర్పాన్ని దేవుడు ఎత్తమంటే ఎత్తారు. ఇశ్రాయేలీలు పాము కరిచినప్పుడు సర్పము యొక్క భయంకరమైన కరిచి చచ్చిపోతూ ఉండగా ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తబడిన దాన్ని చూస్తే మీరు బ్రతుకుతారు, అది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన కొరకు ఎత్తబడినప్పుడు, మృతుడై శాపగ్రస్తుడికి ఎత్తబడినప్పుడు ఆయన మనం నమ్మినట్లయితే మనము జీవిస్తామనే సాదృశ్యానికి దేవుడు అది ఎత్తించాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ సర్పానికి ఒక దేవత పేరు పెట్టారు. వీళ్ళు నెహుష్టాన్ అను పేరు పెట్టి ఏమిటట, ఈ సర్పమే మనకు జీవం ఇచ్చింది. ఇప్పుడు దేవుడు కాదు, ఈ సర్పం మన పితరులను బ్రతికిచ్చింది. ఈ సర్పం మనల్ని బ్రతికించే శక్తి సర్పానికి ఉంది. నేను బ్రతికించింది దేవుడు. అటువైపు ఎందుకు చూడమన్నాడంటే, మీ శాపగ్రస్తమైనది ఒకడు తీసుకోబోతున్నాడు, అది మీరు నమ్మి ఆ శాపగ్రస్తమైన దాని వైపు చూసినప్పుడు ఆ శాపం అంతా అక్కడికి వెళ్తుంది, నేను జీవం మీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మన పితరులు ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు చచ్చిపోయే వాళ్ళందరూ బతికారు, దీంట్లో ప్రభావం ఉంది, దీంట్లో శక్తి ఉంది, కాబట్టి దీనికి ధూపం వేద్దామని ధూపం వేయటం మొదలుపెట్టారు. హిజ్కియా ఏం చేశాడో తెలుసా, బలిపీఠాలు పగలగొట్టాడు. ఈ యొక్క ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ హిజ్కియా దేవునితో మాట్లాడుతున్న మాట చూడండి, 20వ అధ్యాయం, అదే 2వ రాజులు 2వ వచనం. 20వ అధ్యాయం 2వ వచనం. దేవుడు నువ్వు ఇంక చనిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు చేసితునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి, నేను యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. ఏమిటి తన యథార్థతలో అంటే, దేవుడు కాని వాటిని నాశనం చేశాడు, బలిపీఠాలు పగలగొట్టాడు. ఒకడే మనకుండేళ్ళు దేవుడు అన్నాడు, ఆ దేవుడికే మొరపెట్టాడు. అందుకే సత్యం అనే మాట యథార్థ హృదయులకే వస్తుంది. నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోయా, నీకు నేను ఇష్టడుగా నడుచుకున్నానన్న ధైర్యము యథార్థ పరులకు వస్తుంది. ఎందుకంటే వారికి వేరొక దేవుడు లేడు. సో రిమూవ్ దట్ విచ్ ఇస్ ఇన్ గాడ్స్ ప్లేస్. దేవుడు స్థలంలో ఉన్న తీసేయి. మన జీవితాల్లో దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం వేరే దానికి ఇచ్చినప్పుడు దేవుడి స్థలంలో ఇంకోటి తీసుకొచ్చాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను మనం వేరొక దానికి ఇస్తుంటే దేవుడి స్థలంలో ఇంకోటి తీసుకొచ్చాం. దేవుని స్థలంలో ఏది ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసివేయి. నువ్వేమవుతావు తెలుసా, నీవు యథార్థతను కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఈయనే మమ్మలను బయటికి తీసుకువచ్చాడని 32వ అధ్యాయం నిర్గమకాండంలో 18 నుంచి 20 వచనాల్లో ఈయనే మమ్మల్ని బయటికి తీసుకొచ్చారని చెప్పి అహరోనుతో వీళ్ళు బంగారపు దూడను వారు పోతపోసి పెద్ద పండుగ చేస్తున్నారు.
సినాయి పర్వతం క్రింద. వెంటనే దాన్ని ముక్కలు చేసి దాన్ని కాల్చి బూడిద చేసి నీళ్ళల్లో వేశాడు మోషే. మన జీవితాల్లో యథార్థతగా ఉండకుండా కొన్ని విషయాలు మనకు ఆటంకంగా ఉంటాయి. దేవుని యొక్క స్థలాన్ని, దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క మనకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని, మనకిచ్చిన బిడ్డలు, ఏదేమైనా కూడా మనము దేవుని స్థలంలోనికి ఏది కూడా తీసుకొని రాకూడదు. దాన్ని తీసివేయాలి. అది తీసివేసినప్పుడు నువ్వు యథార్థత కలిగి, అది తీసివేయకపోతే నువ్వు యథార్థతను కోల్పోయే అవకాశం ఉన్నది. గిదియోను ఒక పని చేశాడు. న్యాయాధిపతులు 8వ అధ్యాయం, న్యాయాధిపతులు 8వ అధ్యాయం 27వ వచనం. ఏమైందంటే గిదియోను జయించిన తర్వాత ఈ 26వ వచనం నుండి చదువుతాను. మిద్యానులు రాజు ఒంటి మీదనున్న చంద్రహారంలో కర్ణభూషణంలో ధూమవర్ణపు బట్టలను గాకను, ఒంటెలను మేడలనున్న గొలుసులను గాకను, అతడు అడిగిన బంగారు పోగులను ఎత్తు 1700 తులముల బంగారం. గిదియోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. 27వ వచనం 8వ అధ్యాయం. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిదియోనుకును అతని ఇంటి వారికి ఊరిగా ఉండెను. మనవాడు వెళ్ళి ఈ బంగారు వీటిలంటితో ఒక ఎఫోదుని చేపించి అక్కడ పెట్టాడు. దాన్ని గిదియోను తన ఇంటి వారికి ఊరిగా ఉంది. దేవుని యొక్క స్థలంలో మరొకటి అక్కడికి వచ్చింది. ప్రభు బిడ్డలారా, సో యథార్థత అంటే ఏమిటో మీకు ఇంట్రడక్షన్ కింద నేను మాట్లాడాను. మనం యథార్థ పరులుగా ఉండటానికి కొన్ని విషయాలు, జాగ్రత్తగా ఉండటానికి, నా ధర్మశాస్త్రం కుడికి ఎడమకి నువ్వు వెళ్ళొద్దు అంటే నీ యథార్థత నువ్వు కాపాడుకోవాలి, లేదా దేవుని యొక్క వాక్యమును నువ్వు చదివే వ్యక్తిగా ఉండాలి. రెండవది, నీవు దేవుని యొక్క వాక్యము ఎరుగని వ్యక్తుల ఆలోచనలు నీ జీవితంలో నీ యథార్థతను దెబ్బతీస్తాయి, లేదా నీ దేవుణ్ణి మార్చుతాయి. అది నీ తండ్రి అయి ఉండొచ్చు, నీ భర్త అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు. ఇదివరకు నువ్వు దేవుడి మీద ఎంత ఆధారపడి ప్రతి విషయాన్ని, ప్రభువా నా ఈ క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు నాకు సహాయం చేయాలనుకున్న వ్యక్తివి నెమ్మదిగా దేవునికి వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుని సేవకునికి వ్యతిరేకంగా అంటే వారి ఎడల ఆసక్తి లేకుండా, వారి ఎడల అయిష్టతతో మాట్లాడటం. ఎందుకు ఈ విధంగా మారావు? దేవుని వారు హిజ్కియా ఎదురుగా మాట్లాడుతుంటే, దావీదు ఫిలిస్తీయులు యొక్క ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, మోషేకి వ్యతిరేకంగా దేవుడు అన్నాడు, మీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యథార్థతను కాపాడుకోవటానికి దేవుని వాక్యానికి భయపడని వారి ఆలోచన తీసుకోవద్దు. దేవునికి భయపడే వారు ఆలోచన నీ చుట్టూ ఉన్నారా, లేక నీ చుట్టూ దేవుని వాక్యమే, బైబిలే ముట్టుకోని వారు నీకు ఆలోచన చెప్తుంటే నీ జీవితం ఎలా మారింది అంటే, ఒకప్పుడు దేవుడి మీద ఆధారపడే నీ జీవితము, ఈయన తప్ప నాకెవరూ లేరు, ఆయన కొరకే బ్రతుకుతానని ఈ దినాన దిక్కులేని విధంగా అందరు ఆలోచనలతో కన్ఫ్యూజ్ అయ్యి, దేవుడికి కూడా నువ్వు ఒకే ఒకడు ఉన్నాడని మొరపెట్టడం మానివేసి అందరి మీద నేరం మోపుతూ తిరుగుతున్నావు. యథార్థతను కోల్పోయే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తే యథార్థతను కోల్పోతాం. చివరిది, దేవుని స్థలములో ఉన్నది దేవునిది కానిది తీసివేయండి. అది నీ జీవితంలో ఏంటో. ఈ రోజుల్లో అందరి జీవితాల్లో ఏమిటంటే వారు నెట్ మీద ఎంతసేపు ఉంటారో రోజుకు ఒకసారి కూడా బైబిల్ చదవరు. వాళ్ళ మోకాలు ఒకసారి కూడా వంగదు. తీసివేద్దాం. అది గ్రహించగానే వెళ్ళి మోకరిద్దాం, ప్రార్థిద్దాం, వాక్యం చదువుదాం, ప్రార్థన చేసుకుని బలలో పాలు పొందుదాం. థ్యాంక్ యూ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం. నమ్మకమైన మా తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు. నీకు వేలాది వందనాలు.
నా జీవితంలో నేను యథార్థంగా ఉంటేనే నీకు ఇష్టం. ఆరాధించేవారు యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యథార్థతను కాపాడుకోవటం ఎట్లాగో 3 విషయాలు చూశాను. కుడికి ఎడమకి కదలని ధర్మశాస్త్రంలో మేము ఉండాలి. దుష్టుల ఆలోచన, పాపుల మార్గ, అపహాసకులు కూర్చుంట చోట కూర్చుండకుండా జాగ్రత్త పడాలి. దేవునివి కానివి మా జీవితం నుండి తీసివేయాలి. సియోను రాజు వచ్చును, మరి సిద్ధపడు. మీ తనువు శుద్ధి చేయుడి, మీ రాజు కోరకే. మీ తనువు శుద్ధి చేయుడి, మీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును, మరి సిద్ధ